రాష్ట్రంలో వానాకాలం వడ్ల కొనుగోలుకు నిధుల గండం పొంచి ఉంది. వానాకాలం ధాన్యం సేకరణకు 21,000 కోట్లు అవసరం కాగా ప్రస్తుతం 7,000 కోట్లు మాత్రమే ఉన్నట్టుగా తెలుస్తోంది. ధాన్యం కొనుగోలుకు 14,000 కోట్లు తక్కువగా ఉండడంతో సివిల్ సప్లై అధికారులు ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో రుణాల కోసం సివిల్ సప్లై అధికారులు ఆపసోపాలు పడుతున్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలు పూర్తయి 5 నెలలు అవుతున్నా గత యాసంగి బోనస్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకుండా రైతులను వేధిస్తోంది. యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలకు మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానాకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది. 2 రోజుల్లోనే ధాన్యం డబ్బులు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్తున్నా అందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులే కానవస్తున్నాయి. ఎన్ని రోజులకు వస్తాయో కూడా తెలియని అయోమయం నెలకొన్నది. నిధుల గండం పొంచి ఉండడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అవసరమైన నిధుల్లో కేవలం 1 వంతు నిధులే అందుబాటులో ఉండగా 3వ వంతు నిధుల సమీకరణకు సివిల్ సప్లై ఆపసోపాలు పడుతున్నది. అప్పుల కోసం వెంపర్లాడుతున్నది. వానాకాలం ధాన్యం కొనుగోళ్లను ఈ నెల 1 నుంచే ప్రారంభించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 1,205 కొనుగోలు కేంద్రాలు కూడా ప్రారంభించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కానీ రైతులకు చెల్లించేందుకు అవసరమైన నిధులు మాత్రం సివిల్ సప్లై వద్ద లేకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. ఈ వానాకాలం సీజన్లో 148 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో సుమారు 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో సుమారు 40 లక్షల టన్నులు సన్నధాన్యం వస్తుందని అంచనా. క్వింటాకు 500 రూపాయల చొప్పున 40 లక్షల టన్నులకు 2,000 కోట్ల రూపాయల అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్వింటాకు మద్దతు ధర 2,389 రూపాయలుగా ఉన్నది. దీంతో బోనస్తో కలిపి 80 లక్షల టన్నులకు 21,112 కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయని సివిల్ సప్లై అంచనా వేసింది. ఇందులో ప్రస్తుతం 7,000 కోట్ల రూపాయలు మాత్రమే ఆ శాఖ వద్ద అందుబాటులో ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో నాబార్డు 3,800 కోట్ల రూపాయల రుణం మంజూరు చేయగా గతంలో మంజూరైన రుణాల్లో 3,200 కోట్ల రూపాయలు తీసుకునే వెసులుబాటు ఉన్నట్టు తెలిసింది. ఈ రెండూ కలిపితే 7,000 కోట్ల రూపాయలు అందుబాటులో ఉండగా ఇంకా 14,112 కోట్ల రూపాయల నిధులు అవసరం కానున్నాయి. 14,000 కోట్ల రూపాయల నిధులు తక్కువగా ఉండడంతో సివిల్ సప్లై అధికారులు ఆందోళన నెలకొన్నది. సర్కారు వైపు నుంచి ₹1 కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అలవాటు మాదిరిగా మళ్లీ అప్పుల కోసం వేట మొదలుపెట్టినట్టు తెలిసింది. ఆర్బీఐ నుంచి 6,086 కోట్ల రూపాయల అప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అయినా ఇంకా 8,000 కోట్ల రూపాయలు కావాల్సి ఉన్నది. మార్క్ఫెడ్ ద్వారా ఎన్సీడీసీ రుణం తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చినప్పటికీ రుణం మంజూరు కాలేదని తెలిసింది. ప్రభుత్వం 80 లక్షల టన్నుల కొనుగోలుకు ప్రణాళిక రూపొందించింది. దానికి మించి ధాన్యం కొనుగోలు చేయాల్సి వస్తుందని సివిల్ సప్లై అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ప్రణాళికకు అదనంగా 20 లక్షల టన్నుల కొనుగోలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. 80 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం 1 కోటి టన్నులు కొనుగోలు చేయాల్సి వస్తే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతున్నది. గత యాసంగి బోనస్ బకాయిలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. గత యాసంగిలో 4.09 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన 1,159.64 కోట్ల రూపాయలను రైతులకు బోనస్గా చెల్లించాల్సి ఉన్నది. కానీ ఇప్పటివరకు రైతులకు నయా పైసా చెల్లించలేదు. ఈ వానాకాలం సీజన్లో 40 లక్షల టన్నుల సన్నాలు వస్తాయని అంచనా. ఇందుకోసం 2,000 కోట్ల రూపాయల బోనస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రైతులకు బోనస్ బకాయిలు 3,159 కోట్ల రూపాయలకు పెరిగే అవకాశం ఉంది. 1,159 కోట్ల రూపాయలు చెల్లించేందుకే 5 నెలలుగా సతాయిస్తున్న సర్కారు ఇక 3,159 కోట్ల రూపాయలు ఎప్పుడు చెల్లిస్తుందో అన్న అనుమానం రైతుల నుంచి వ్యక్తమవుతున్నది.